నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్ బోనాల పండుగ సందర్భంగా గట్కేసర్ చైర్మన్ బుల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ 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 పోచమ్మ మరియు శ్రీ చిత్తారమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎఫ్సి నగర్, బొక్కనిగూడ మరియు చందుపట్లగూడ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అమ్మవారికి చల్లని ఆశీస్సులు గట్కేసర్ పురపాలక సంఘం ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ వార్డు మెంబర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేష్ ముదిరాజ్, వరకుప్పల లింగస్వామి, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్, యదిరెడ్డి, వెంకట్ నారాయణ్, యాదగిరిరావు, సునీల్, రాజేష్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఓనర్ సందర్భంగా ఎన్ఎస్సీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏంటంటే మన గట్కేసర్లో సికింద్రాబాద్ అయిపోయినాక మొదటి వారం చేయాలని ఎన్ఎస్సీ వాసులు నిర్ణయించారు కాబట్టి ఈ వారం ఇక్కడ జరుగుతుంది. మా గట్కేసర్లో మాత్రం 18వ తారీఖు నాడు బోనాలు జరుగుతాయి. అదే కొండపురంలో కూడా వాళ్ళు ఇంకో డేట్ ఫిక్స్ చేయడం, ఆ డేట్ నాడు కొండపురం కూడా జరుగుతాయి. ఈ బోనాల సందర్భంగా ఇంతకుముందు ఈ గుట్ట మీద కౌన్సిలర్లు వెంకటరెడ్డి కానీ, బొక్క ప్రభాకర్ కానీ ఇట్లా అందరూ కలిసి మన అడగడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున మేము 10 లక్షలు పెట్టి మా భద్రారెడ్డి ద్వారా బండారెడ్డి ఎస్పీ ద్వారా భద్రారెడ్డి గారు 10 లక్షలు ఇచ్చి ఇక్కడ గుడి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. మున్సిపల్ నుంచి కూడా మరి ఇక్కడ అభివృద్ధి కోసము లైటింగ్ కానీ అన్నీ ఇక్కడ ఉండే కౌన్సిలర్స్ కానీ అందరూ మౌలిక సౌకర్యాలు అన్నీ కల్పించి ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఏడాది గుట్ట మీద ఉన్నా కానీ ప్రతి ఏడాది దినదిన అభివృద్ధిగా ఈ భాగంగా అందరూ భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి భక్తులు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏదైనా కావాలంటే కూడా డెవలప్మెంట్కి సహకరించి నేను పూర్తిగా చేస్తామని కూడా మనం చేస్తున్నాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ చిత్తారమ్మ పోచమ్మ గుడి దగ్గర మన మున్సిపల్ ద్వారా మైక్ సెట్ కానీ, లైటింగ్ కానీ, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మా గుడి తరఫున, కమిటీ తరఫున కూడా ఏర్పాట్లు చేయననేది. ఇంకోటి మన ఈ గుడికి పెద్ద ఎత్తున మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి కూడా గతంలో 10.5 లక్షలతో కాంక్రీట్ వాల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా దాతలతోటి ఇంకా ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున దాతల దగ్గర పోయి ఇంకా మంచిగా డెవలప్ చేసుకున్నామని ఈ రకంగా మరోసారి ప్రతి బోనాలకు కూడా ఎవరో ఒక దాత ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, నాయకులకు, వచ్చిన ప్రజాప్రతినిధులకు, మా మున్సిపల్ పాలకవర్గం మొత్తానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎన్ఎఫ్సిఆర్ గ్రామంలో, గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సిఆర్ గ్రామంలో ప్రతి ఏటా సికింద్రాబాద్లో జరిగిన నెక్స్ట్ వీక్ ఆనవాయితీగా వస్తుంది. 25 సంవత్సరాలు చేస్తున్న బోనాలు.
ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇంతకుముందు చిత్తారాం ఉండే, ఆ తర్వాత పోచమ్మ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం అందరం కలిసి. మాకు కూడా ఈ దాతలు కూడా చాలా బాగా సహకరించారు. మొన్ననే మన ఈ భద్రరెడ్డి గారి చెట్టు నుంచి మాకు 10 లక్షల రూపాయలు చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రఘువీర్ సింగ్ అంటే ఆయన ఒక 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అదేవిధంగా మున్సిపల్ నుంచి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా లైటింగ్ కానీ మైకులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఏది మున్సిపల్ నిధుల నుండి వారికి కూడా 3 కౌన్సిలర్లకు, అదే చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారి దయతోటి ఈ గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సిఆర్ గ్రామం కానీ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.